ఈ రాష్ట్రంలో గంజాయికి డ్రగ్స్కి ఎక్కడికక్కడే గేట్లు తెరిచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా ఈరోజు యువత అంతా కూడా చెడు వ్యసనాల వైపు, చెడు మార్గాల వైపు ప్రయాణం చేయడం కోసం అనేక దారులు తెరిచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతూ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో, ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ గంజాయిని ఏదైతే సరఫరా చేసిందో అటువంటి ఎక్కడ కూడా లేకుండా మేము గంజాయి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే పట్టణాల నుండి పల్లెటూర్ల వరకు ఈరోజు గంజాయి విపరీతంగా సప్లై జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా నిరుద్యోగి యువతే దాన్ని ఆసరాగా చేసుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు చెడు మార్గాల వైపు పోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, ఇతర మంత్రులు కానీ ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా బ్రహ్మాండంగా ఈ గంజాయి డ్రగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నిన్న ఒక పార్లమెంటు మెంబర్ ఆయన డ్రగ్స్లో దొరికారని చెప్పేసి వచ్చినటువంటి వార్త అన్ని ఛానల్లో, అన్ని పత్రికల్లో, అన్నిట్లో వచ్చింది. కాదని మళ్ళీ నెక్స్ట్ డే ఇది అవాస్తవం, ఇది వాస్తవం కాదు, ఆ రోజు నెగిటివ్ వచ్చింది, నిన్న పాజిటివ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. దీనిపైన నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే నిజంగా ఎవరైతే ఆ యొక్క దానికి ఆయన ఇదై ఉన్నాడో, ఎంపీగా ఉన్నారో, ముందు నిజంగా అతన్ని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులందరి మీద తెలుగు కళ ఆయనే, కాదనట్లేదు. బట్ కాకపోతే ఒక నింద వచ్చినప్పుడు ఆ నిందకు సంబంధించిన దాని మీద ఎవరైతే దానికి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళ పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మరి తెల్లారైతే మా అమ్మ అనితమ్మ గారు మాట్లాడతారు, హోమ్ మినిస్టర్ గారు, అసలు బ్రహ్మాండంగా మాది సుపరిపాలన, బ్రహ్మాండంగా మేము చేస్తున్నామని చెప్పి మాట్లాడతారు. మరి ఎక్కడ చూసినా ఈరోజు టోల్గేట్ల దగ్గర 100 kgs గంజాయి దొరుకుతూ ఉంది. ఈరోజు కూరగాయలు వ్యానుల్లో కానీ, తర్వాత పశువులను తరలించే వ్యానుల్లో కానీ, తర్వాత గూడ్స్ వ్యాన్లో కానీ ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఈరోజు ఈ రాష్ట్రంలో గంజాయి దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ అమ్మగారు, మా అక్క ఎందుకు మరి ఈ విషయంలో స్పందించట్లేదు? పోలీసు వ్యవస్థ చేసే పని వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈరోజు పోలీసు వ్యవస్థ అంటే ప్రజల్లో గౌరవం ఉండేది, కానీ అటువంటి గౌరవం లేనటువంటి వ్యవస్థగా ఈరోజు ఈ రాజకీయ నాయకులు ఆ వ్యవస్థను దిగజారుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పటికైనా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఒక దంపుడు ప్రసంగాలు చేయటం కాదు, నిజంగా ఈ రాష్ట్రంలో ఏదైతే అన్యాయం జరుగుతుందో, అన్యాయానికి ఎక్కడైతే గురి కాబడుతూ ఉన్నారో, ముందు ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా రూపుమాపే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూషణం PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్.